సో శాసనసభలో ప్రకటన ఆనందం తొనికిసలాట కార్పొరేషన్ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి శ్రీధర్ బాబు. మంచిర్యాల పురపాలికను కార్పొరేషన్గా ఏర్పాటు చేయనట్లుగా శాసనసభ సమావేశాల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించడంతో పురవాసుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. పలుమార్లు ప్రతిపాదన దశలోనే ఉండగా తాజా ప్రకటనతో ఆశలు చిగురిస్తున్నాయి. మంచిర్యాల పురపాలికను కార్పొరేషన్ ఏర్పాటుపై కదలిక వచ్చింది. గత బారాస ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలలో సమీప గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ చేయాలని నెల కిందట జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రతిపాదనలు అందజేశారు. కలెక్టర్ మున్సిపల్ ఉన్నతాధికారులకు పంపించారు. హైదరాబాద్ సిడిఎంఏ ఆదేశం ప్రకారం మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటుకు విలీన గ్రామాల్లో జనాభా, విస్తీర్ణం, ఆర్థిక స్థితిగతులపైన మున్సిపల్ అధికారులు ఇప్పటికే సర్వే చేస్తున్నారు. తాజాగా శుక్రవారం నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 2 కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందులో మంచిర్యాలలో 6 సమీప గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో మరింత కదలిక వచ్చింది. సో మొత్తానికైతే మనం గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నాం, ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అటు వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఇటు రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చే ఇండస్ట్రియల్ హబ్ తీసుకురావడంలో కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, రోడ్లు డెవలప్ చేయడం కానీ, ఇంకా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే ఈ మున్సిపాలిటీలను విలీనం చేసుకొని కార్పొరేషన్ చేయాలి. సో దీన్ని ఒక హైదరాబాద్ లాగా మార్చాలని చెప్పి తను అకుంఠిత దీక్షతోటి కంకణబద్ధుడై చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధి చేయాలి, మంచిర్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్నట్టుగానే నెల రోజుల నుంచి మనం ఏదైతే చెప్తున్నామో సో అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది మంత్రి శ్రీధర్ గారు. అటు మహబూబ్నగర్కు సంబంధించి ఒక కార్పొరేషను, ఇటు మంచిర్యాలకు సంబంధించిన మరో కార్పొరేషను. సో మంచిర్యాల కార్పొరేషన్ అవుతుంది అనేది తేట తెల్లం అయిపోయింది. కుండబద్దలు కొట్టినట్టుగా మంత్రి శ్రీధర్ గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో కొన్ని గ్రామాలను విలీనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక కార్పొరేషన్ చేయాలంటే 1,00,000 పైన జనాభా ఉండాలి. సో వాటన్నిటిని విలీనం చేసుకోవడం వల్ల సో కార్పొరేషన్గా అవతరించబోతుంది. మంచిర్యాల మున్సిపాలిటీ, నస్పూరు పురపాలిక సంఘాలతో పాటు మంచిర్యాలకు సరిహద్దులో ఉన్న హాజీపూర్ మండలంలోని వేంపల్లి, కొత్తపల్లి, ముల్కాల, పోచంపాడు, నమ్నూరు, గుడిపేట, చందనపూరు, నర్సింగపూర్ గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఇందులో కొత్తపల్లి, పోచంపాడు గ్రామాలను గతంలో ఎత్తివేసి వేంపల్లి, ముల్కాలలో కలిపారు. ఈ 2 గ్రామాలు రెవెన్యూ రికార్డులో పేర్లు ఉన్నాయే తప్ప అక్కడ నివాస గృహాలు ఏమీ లేవు. ప్రస్తుతం ఉన్న 6 గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయనున్నారు. మంచిర్యాలలో విలీన గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,63,374 మంది జనాభాగా ఉండగా ప్రస్తుతం 2,49,283 జనాభా ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఎందుకనంటే 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. 10 సంవత్సరాల తర్వాత మనం ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు కొనసాగిస్తున్నాం. 2021లో కరోనా ఉండడం వల్ల సెన్సస్ అనేది కేంద్రం చేయలేకపోయింది. అప్పుడు జనాభా లెక్కలు చేయలేదు. సో ఇప్పటి వరకైతే మొత్తానికైతే 2011 జనాభా లెక్కల ప్రకారం 1,63,000 ఉంటే ఇప్పుడు 2,49,000 జనాభా, అంటే దాదాపు 2.5 లక్షల జనాభా మంచిర్యాలకు కార్పొరేషన్కు ఉంది. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. సిడిఎంఏ ఆదేశం ప్రకారం ప్రస్తుతం మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కార్పొరేషన్లో విలీనం చేసే సరిహద్దు గ్రామాల్లో వేర్వేరుగా జనాభా, ఓటర్లు, కుటుంబాలు, పన్నుల ఆదాయం, భూముల విస్తీర్ణం, సాగు భూముల వివరాలు, వ్యవసాయేతర భూములు, సాగునీటి వనరుల తదితర అంశాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రతిపాదిత గ్రామాలను కలుపుకొని మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన మ్యాప్ను సిద్ధం చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించడంతో పట్టణవాసుల్లో కార్పొరేషన్ ఏర్పాటుపై ఆశలు చిగురించాయంట. సో ఇవన్నీ మంచిర్యాల కార్పొరేషన్కు విలీన గ్రామాలను కలిపి సిద్ధం చేసిన చిత్రపటం అంట. ఇంకో గుడిపేట, ముల్కాల, కొత్తపేట, పోచంపల్లి ఇవన్నీ ఇందులో కలుపుతున్నారు. పోచంపాడు ఈ గ్రామాలని. సో ఇదంతా ఇందులో కలుపుతున్నారు. సో మంచిర్యాల, గరిమిలకు ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామాలు ఇంతకుముందు చెప్పిన 6 గ్రామాలు ఉన్నాయో 6 గ్రామాలు, ఇటు నస్పూర్ మున్సిపాలిటీ, ఇవన్నీ ఇటు కలిపి కార్పొరేషన్గా అవతరిస్తుంది. మొత్తానికైతే కార్పొరేషన్ రావడం వల్ల ప్రతి సంవత్సరం 100 కోట్ల నిధులు ఈ యొక్క కార్పొరేషన్ రావడం వల్ల విపరీతమైన అభివృద్ధి ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ యొక్క కార్పొరేషన్కి వచ్చే అవకాశం ఉన్నది. సో భూముల విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ చూసినా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, సెంట్రల్ లైటింగ్ విధానం కానీ. సో కార్పొరేషన్ అంటే ఆ యొక్క
పట్టణానికి సకల హంగులతోటి అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం దాదాపు మంచిర్యాల అంటే హైదరాబాద్లో ఉన్నట్టే అనుకోవచ్చు. ఆ రకమైన అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఆయనే అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తున్నారు. కొన్ని విషయాల్లో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినా ఈ అంశాల వల్ల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. మొన్న ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మాతా శిశు హాస్పిటల్ కానీ కడుతున్నారో దానివల్ల మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కార్పొరేషన్ వల్ల కూడా చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లో మొత్తానికి కోల్ బెల్ట్లో ఉన్న అందరు ఎమ్మెల్యే కంటే ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రజల్లో మంచి మద్దతు వస్తుందని చెప్పచ్చు. కార్పొరేషన్ వల్ల ఈ యొక్క మంచిర్యాల విపరీతంగా డెవలప్ అవుతుంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా మంచిర్యాలకు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు.